పసుపు భారతీయ సంస్కృతిలో పవిత్రతకు చిహ్నం, వంటకాలకు ప్రత్యేక రుచిని తెచ్చే సుగంధ రాగం. కానీ ఈ పసుపే రైతుల జీవితాల్లో చేదు రుచిని మిగులుస్తోంది. పసుపు బోర్డు రాకతో మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు మార్కెట్లో ధరలు చూసి మూర్చొచ్చినంత పనైంది. పంట చేతికొచ్చిన కొత్తలో క్వింటాకు 10,000 కూడా లేదు. ఇప్పుడు 80% మంది రైతులంతా పంట అమ్మిన తర్వాత అమాంతం 16,000కు చేరింది. పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కనీస ధర లేదని, దళారీల చేతికి వెళ్లాగానే భారీగా పెరిగిందని, ఇదంతా పసుపు మార్కెట్ మాయాజాలమేనని విమర్శిస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో పసుపు కొనుగోళ్లలో దళారీలు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. జిల్లాలో ఈసారి 7 నుంచి 8 లక్షల క్వింటాల పసుపు దిగుబడి వచ్చింది. రైతులు పంట అమ్ముకునే టైంలో కనీసం మద్దతు ధర దొరకలేదు. క్వింటాల్కు 8 నుంచి 10,000కు పంట అమ్ముకున్నారు రైతులు. దాదాపు 80% రైతులు తక్కువ రేటుకే పంట అమ్ముకున్నారు. రైతుల నుంచి పంట వ్యాపారుల చేతికి వెళ్లాక రేట్ అమాంతం పెరిగింది. ఇప్పుడు క్వింటా పసుపు 16,000 పలుకుతుంది. ఇదంతా దళారీల ఆధిపత్య ఫలితమే అని విమర్శిస్తున్నారు రైతులు. వచ్చేసరికన్నా ఈ బోర్డు ఏదైతుందో పసుపు బోర్డు ద్వారా కొనుగోలు చేస్తారా, లేకుంటే ఇంకేమన్నా మీ అనేక సంస్థల ద్వారా కొనుగోలు చేసుకుంటే మాకు కనీసం 15,000 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినట్టయితే ఇటు రైతులు లాభపడతారు, అటు ప్రభుత్వం కూడా లాభపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలనాలా, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వ్యాపారులు తమ నుంచి తక్కువ ధరకు పంట కొని భారీ లాభాలు ఆర్జిస్తున్నారని చెబుతున్నారు రైతులు. తమ కష్టాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటున్నారని, ఎంతో శ్రమించిన తాము మాత్రం నష్టపోతున్నామని వాపోతున్నారు. ధరల నియంత్రణలో పసుపు బోర్డు విఫలమైందన్నారు. రైతుల కష్టార్జితం దళారీల జేబుల్లోకి వెళ్తుంటే నియంత్రణ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఓన్లీ వ్యాపారస్తులు మాత్రమే, బ్రోకర్లు మాత్రమే వాళ్ళకి లాభం చేకూరుస్తుంది. ఈ పసుపు బోర్డు కూడా మాకు ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఎలాంటి లాభం కూడా లేదు. దీన్ని ఎలాగైనా సరే పసుపు బోర్డుని ఏర్పాటు చేసింది కాబట్టి దీని మద్దతు ధరని కంపల్సరీగా ప్రకటించి ఒకే విధమైన రేటు ఉండి రైతులందరికీ సమానమైన రేటు ఇవ్వాలని కోరుచున్నాను. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినా ధరలను మాత్రం వ్యాపారులే శాసిస్తున్నారని చెబుతున్నారు రైతులు. పసుపు బోర్డు వస్తే కనీసం 15,000 రూపాయల మద్దతు ధర వస్తుందని ఆశపడ్డామని, కానీ 10,000 కూడా రాలేదని చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించారన్నారు. కొమ్ము పసుపుకు మొదట్లో నిర్ణయించిన కటాఫ్ రేటును 10,000 నుంచి 9,000కు, మండ పసుపు ధర 8,000కు తగ్గించారని చెబుతున్నారు. అయితే కొనుగోలు చివరి దశకు చేరిన టైంలో ధరలు పెరగడం కొందరు రైతులకు కలిసి వచ్చింది. ఆలస్యంగా పంట అమ్ముకుంటున్న రైతులకు మద్దతు ధర దొరుకుతుంది. గత నెల కింద 11,000 నుంచి పోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం 14,000 నుంచి 13 నుంచి 14,000 పోతుంది. ఈ రేటు ఉంటే ఓకే, రైతుకు కొంచెం సంతోషమే. ఏమో ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తక్కువ ఉండే, ఇప్పుడు మరి మార్చి తర్వాత కొంచెం. పసుపు పంట చేతికి రావాలంటే దాదాపు 10 నెలలు పడుతుందన్నారు రైతులు. పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు పసుపు తవ్వి తీయడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, మార్కెట్కు తరలించడం వరకు దాదాపు ఎకరాకు 1,00,000 దాకా పెట్టుబడి పెట్టామన్నారు. ఇంత ఖర్చు భరించి పంట వేస్తే కనీసం పెట్టుబడి వరకైనా ధర రావడం లేదన్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. ఆశించినంత పసుపు కూడా అడుగు రోగం వల్ల ఊరలేదు. అంతా 30 నుంచి 40 క్వింటాల వరకు వెళ్ళింది. అంతా 8,000 రేట్లో, అప్పుడు రేట్లు లేక 8,000కి అమ్ముకున్నాం. ఇప్పుడేమో కొండెక్కి కూర్చున్నట్టు 16,000 వరకు పెరిగిపోయింది. కానీ 80-90% మంది రైతులు అమ్ముకున్న తర్వాత ఈ రేట్లు పెరగడం వల్ల దళారులకు తప్ప రైతులకైతే ఎలాంటి లాభం లేదు. ఈ రేట్లు పెరిగినాయని మేము ఎరువులు కావాలని అడిగితే 30,000 ఉండే లారీలు 40,000, 50,000 అడుగుతున్నారు. ఈ రేట్లేమో మాకు లేకపాయే, ఎవరో దళారులు బతికిపోతున్నారు. పేరుకు పసుపు బోర్డు వచ్చిందని చెప్పడమే కానీ పసుపు బోర్డు మరి రైతులకు మేలు చేయకుండా దళారులకే లాభపడేటట్టు అవుతుంది. పసుపు రైతుల కష్టం ఒక దీర్ఘకాల సమస్యగా మారుతోంది. న్యాయపరమైన ధర కోసం రైతులు పోరాడుతున్నారు. కానీ మార్కెట్ వ్యవస్థ, దళారీల ఆధిపత్యం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. పసుపు రైతులకు న్యాయం జరగాలంటే పసుపు బోర్డు, ప్రభుత్వం, మార్కెట్ నియంత్రణ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.